నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తమిళనాడులో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 23న పోలింగ్ కు షెడ్యూల్ కూడా ప్రకటించింది ఈసీ. ఈ నెల 30న నోటిఫికేషన్ ఇవ్వగానే నామినేషన్లకు శ్రీకారం చుడతారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఎన్నికల వేళ తమిళ పార్టీలు కూటమి వేటలో ఉన్నాయి. అధికార డీఎంకే బలంగా కనిపిస్తోంది. కీలక నేతలను అన్నా డీఎంకే చేజార్చుకుంటోంది. మొన్నటి వరకు అన్నా డీఎంకేతో ఉన్న డీఎండీకే పార్టీ డీఎంకేతో జతకట్టింది. చివరకు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సైతం డీఎంకేలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు టీవీకే చీఫ్ విజయ్. షెడ్యూల్ వచ్చినా ఇంకా పొత్తులపై తేల్చలేదు. డీఎంకే బీజేపీలతో పొత్తు ఉండదని ఇప్పటికే ప్రకటించినా ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతుందని లీకులు వస్తూ ఉన్నాయి. బీజేపీ పెద్దలు విజయ్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ చర్చల్లో విజయ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేశారని అనుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ పొత్తు కుదిరితే అన్నా డీఎంకే బీజేపీ విజయ్ కలిసి పోటీ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. పొత్తులు లేకుండా విజయ్ ఒంటరిగా పోరాడితే ఏం జరుగుతుంది, ఎవరికి నష్టం, ఇంకెవరికి లాభం అనేది ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఇంకొక వైపు జయలలిత నెచ్చెలి శశికళ కొత్త పార్టీ పెట్టారు. సమయం తక్కువగా ఉన్న అభ్యర్థులు నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. కీలకమైన హామీల విషయంలో ఉచితాలకు పెద్దపీట వేస్తున్న ఈ పార్టీ సింపుల్ గా చెప్పాలంటే ఉచిత హామీల వర్షం కురిపిస్తూ ఉన్నాయి. ఈ అంశంలో తమిళ పార్టీల మధ్య పోటీ నెలకొనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు ఉంటాయా, బీజేపీ పాగా వేయడానికి అవకాశం ఉందా లేదా అన్నది ఉత్కంఠని రేకెత్తిస్తోంది. తమిళనాడులో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 23న పోలింగ్ కు షెడ్యూల్ కూడా ప్రకటించింది ఈసీ. ఈ నెల 30న నోటిఫికేషన్ ఇవ్వగానే నామినేషన్లకు శ్రీకారం చుడతారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఎన్నికల వేళ తమిళ పార్టీలు కూటమి వేటలో ఉన్నాయి. అధికార డీఎంకే బలంగా కనిపిస్తోంది. కీలక నేతలను అన్నా డీఎంకే చేజార్చుకుంటుంది. మొన్నటి వరకు అన్నా డీఎంకేతో ఉన్న డీఎండీకే పార్టీ డీఎంకేతో జతకట్టింది. చివరకు మాజీ సీఎం పన్నీర్ సెల్వం సైతం డీఎంకేలో చేరిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణాలు చాలా వరకు కూడా హై వోల్టేజ్ గా మారిపోయాయి. ప్రధానంగా ఈసారి త్రిముఖంగా ఉంటుందా, అంటే 3 పార్టీల మధ్య కూడా పోటీ ఉంటుందా, సో చూడాలి. డీఎంకే కూడా చాలా వ్యూహంగా వెడుతోన్న పరిస్థితి. ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం డీఎంకే పార్టీ చాలా వరకు కూడా వ్యూహాలతో వెడుతోంది. సంక్షేమ పథకాలతో చాలా వరకు వెడుతోంది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, అదేవిధంగా విద్య, ఆరోగ్యం, సంక్షేమ సామాజిక కార్యక్రమాలతో కూడా డీఎంకే పార్టీ చాలా వ్యూహంతో వెడుతోంది. సో బీజేపీతో వ్యతిరేక ప్రచారం అనే నెరేటివ్ తో కూడా ద్రవిడ పాలిటిక్స్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటే ఎంకే స్టాలిన్ ఆ విధంగా వెళుతున్నారు. అదేవిధంగా అన్నా డీఎంకేకి సంబంధించి కూడా చాలా వరకు కూడా అమ్మ చనిపోయాక చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమ్మ చరిష్మా ఇప్పటి వరకు కూడా ఉంది. బట్ ఈ నేపథ్యంలో కూడా కొంత అక్కడ కూడా అన్నా డీఎంకేలో కూడా కొంత వర్గపోరు నెలకొన్న పరిస్థితి. సో ఈసారి మొదటిసారి ఎన్నికల్లో విజయ్ కూడా టీవీకే పార్టీ పెట్టారు.
సో ఈసారి ఎలా ఉండబోతోంది? సో ఇద్దరికి కూడా గట్టి టఫ్ ఫైట్ ఇస్తారా? డిఎంకేకి లాభమా, అన్నా డిఎంకేకి లాభమా? ఎవరికి కలిసి వస్తారు విజయ్? ఒక పక్క బీజేపీతో కూడా పొత్తుల్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే బీజేపీ ఆఫర్ చేసింది డిప్యూటీ సీఎం పదవితో పాటు 80 అసెంబ్లీ సీట్లలో కూడా సీట్లు ఇస్తామంటూ కూడా అటు బీజేపీ చెబుతున్న పరిస్థితి. బట్ మొదటి నుంచి కూడా మనం చూసాము, విజయ్ పార్టీ పెట్టినప్పుడు కూడా అంటే డిఎంకేపై పెద్ద ఎత్తున కూడా ఆయన వ్యతిరేకంగా కూడా ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడా దీనిగా చూస్తున్నారు. అటు బీజేపీతో కూడా ఈడీ కానీ కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చాలా వరకు విజయ్ మాట్లాడిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఒకవైపు కూడా ఢిల్లీ నుంచి కూడా ఏవో మంతనాలు జరుగుతున్నాయి. విజయ్కి ఆఫర్ ఇచ్చారు, బట్ విజయ్ దాన్ని ఇంకా కూడా స్వీకరించినట్టుగా లేదు. సో చెప్పలేము లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుంది. పొత్తుల్లో భాగంగా కూడా విజయ్ అటు బీజేపీతో వెళతారా? ఇప్పటికే బీజేపీతో అన్నా డిఎంకే కూడా అలియన్స్ లో ఉంది. గట్టి ప్రధాన పోటీగా కూడా డిఎంకే కూడా పార్టీ కూడా ఉంది. సో ఏం జరగబోతుంది? ఈ మధ్యకాలంలో మనం చూసాము విజయ్ కొన్ని అంటే వ్యక్తిగత వ్యవహారాల వల్ల కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. అది కూడా రాజకీయంగా తనకి ఏమైనా కూడా ఇబ్బంది కలిగిస్తుందా ఏదైనా చూడాలి. మాట్లాడదాము. జాయిన్ అయ్యారు అందెం రామరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అలాగే పసుపులేటి సందీప్ రాయల్ గారు టీవీకే పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. నమస్తే అండి. రైట్, అందెం రామరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిపోయింది. 23న ఎన్నికలు ఉంటున్నాయి. మే 4న కూడా దీనికి సంబంధించి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఏంటి బీజేపీ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది టీవీకే పార్టీకి, విజయ్కి. సో ఎట్లా ఉండబోవచ్చు? ఏమైనా అసెంబ్లీ డిప్యూటీ సీఎం పదవి అంటున్నారు, 80 సీట్లలో ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి విజయ్ ఒప్పుకున్నారా? ఎట్లా ఉండబోవచ్చు? అంటే మొత్తంగా కూడా మనం చూసాము డిఎంకే అన్నా డిఎంకే కూడా చాలా వరకు కూడా వర్సెస్ గా ఉంది. సో ఎలా ఈసారి తమిళనాడు ముఖ చిత్రం ఎట్లా ఉండబోచ్చు? ఎవరికి లాభంగా ఉంది? టీవీకేతో జత కట్టే ఛాన్స్ ఉందా బీజేపీకి? లేదండి, అవన్నీ కేవలం మీడియాలో వచ్చే వార్తలు. అలాంటి ఆలోచన కూడా ఏం లేవు. తమిళనాడు రాజకీయాలు ఏంటంటే ముఖ్యంగా గత దాదాపు 5 దశాబ్దాలకు పైగా ఆలోచనలు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే అంతే ఉండేది. ఇప్పుడు అలాంటి 2 కూటములు బలంగా ఉన్న దగ్గర తృతీయ శక్తికి అవకాశం దొరకదు. ఇంతకుముందు కమల్ హాసన్ పెట్టాడు పార్టీ, పెట్టి ఆయన కూడా 3-4 పార్టీలతో కూటమి కూడా కట్టి పోటీ చేస్తే సొంతంగా కమల్ హాసనే అక్కడ మన కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి వనిత చేతిలో ఓడిపోయారు. సో అది ఏంటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. కమల్ హాసన్ కూడా మామూలు హీరో కాదు, ఈ విజయ్ కన్నా తక్కువ హీరో ఏం కాదు. అక్కడ ఏంటంటే బలమైన కూటమిలో ఉన్న దగ్గర 3వ శక్తికి అవకాశం ఉండదు. ఇది ఇంతకుముందు కమల్ హాసన్ ఇక్కడ మన ఈవెన్ ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ కూడా పవర్ స్టార్, చాలా ఫేమస్, చాలా పాపులర్. అలా అందులో ముఖ్యంగా ఏంటంటే సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఏపీలో అత్యధికం మిగతా వాటితో పోలిస్తే. కానీ సొంతంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారే సొంతంగా ఓడిపోయారు. అదే ఈ వైసీపీ రాజకీయాలకు ఏపీ నష్టం జరుగుతుంది అని చెప్పి వారు చాలా కృషి చేసి బీజేపీ టీడీపీ అలయన్స్ కడితే 100% సక్సెస్ పోటీ చేసిందట పవన్ కళ్యాణ్. కూటమిలో వచ్చినప్పుడు సినీ నటుడు సక్సెస్ బాగా అవుతారు, సొంతంగా వస్తే కమల్ హాసన్ లాగా అట్లా ఫ్లాప్ అవుతారు. ఇది ఏపీలో చూసినట్లే, తమిళనాడు చూసినట్లే. ఎంజీఆర్ అంటే అది డిఎంకే సాంప్రదాయంలో ఒక పార్టీలో వచ్చింది తప్ప ఆయన ఇట్లా టీవీకి కొత్త పార్టీ పెట్టి కాదు. ఎంజీఆర్ అది వేరు, అది ఆ కాలం వేరు. పార్టీ డిఎంకేలో చీలిక వర్గం కాబట్టి సక్సెస్ అయ్యారు. జయలలిత గారు అదే దాంట్లో కంటిన్యూ అయ్యారు కాబట్టి సక్సెస్ అయ్యారు. కానీ కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లకు ఇలాంటి బలమైన కూటములు ఉన్న దగ్గర ఇంతమంది రామారావు గారు ఎట్లా సక్సెస్ అంటే, రామారావు గారు చరిస్మా వేరు, పౌరాణిక పద్ధతి కాకుండా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అప్పుడు సమైక్య ఏపీ రాష్ట్రంలో లేదు కాబట్టి ఆ పొలిటికల్ వాక్యూమ్ బాగా ఉంది. అప్పుడు ఉంది కాబట్టి రామారావు గారు బంపర్ సక్సెస్ అయ్యారు. కానీ అక్కడ తమిళనాడులో కానీ కేరళ కానీ పొలిటికల్ వాక్యూమ్లు లేవు. తృతీయ కూటమి గెలవాలంటే 95 గారి లైన్ అయితే డిస్కనెక్ట్ అయింది. సో విజయ్ అయితే కీలక పాత్ర పోషిస్తారా లేదా అనేది చూడాలి. చాలా వరకు కూడా విజయ్కు ఫ్యాన్ బేస్ ఉన్న పరిస్థితి, యువకుల్లో కూడా చాలా వరకు ఆకర్షణ ఉంది, భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అదేవిధంగా కూడా తమిళలో చాలా వరకు కూడా హీరోలను ఆరాధ్య దైవాలుగా కూడా భావిస్తూ ఉండుంటారు. సో డిఎంకే అన్నా డిఎంకే రాజకీయాలకు ప్రత్యామ్నాయ పార్టీగా కూడా ఈసారి ఏదైనా కూడా యువతరం ఆలోచిస్తారా? విజయ్ వైపు ఓట్లు మొగ్గు చూపుతారా? సో చూడాలి. చాలా వరకు కూడా ఆయన యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే కూడా డిఎంకే పార్టీపై అదే కూడా చాలా వరకు వర్తిస్తుందా? చాలా వరకు చూడాలి. అందెం రామరెడ్డి గారు
అదేనండి, ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఈ ద్రవిడ రాజకీయాలు ఉన్న దగ్గర ఈ మధ్యన బాగా ఈయన సినీ గ్లామర్ ఉన్నప్పుడు ఏమైందంటే మీటింగ్లు పెడితే తొక్కిసలాటలో జనం చచ్చిపోయేంత మంది వస్తారు. పోలింగ్ లో చూస్తే డిపాజిట్లు కూడా రావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, నల్గొండ అసెంబ్లీ అండ్ ఇక్కడ షాద్నగర్ అసెంబ్లీలో బీజేపీ మీటింగ్ పవన్ కళ్యాణ్ వస్తే 50,000 మంది ఇస్తారు ఒక్కొక్క మీటింగ్. 5,000 ఓట్లు రాలే, ఓట్లు 5,000 కూడా రాలే. కాబట్టి అక్కడ మీటింగ్లకు వచ్చే జనాలు చూసి వాళ్ళందరూ ఓట్లు వేస్తాను కూడా భ్రమ. అక్కడ సాంప్రదాయం ఏంటంటే డిఎంకే వర్సెస్ ఏడీఎంకే బేసిక్ సాంప్రదాయం. అక్కడ బలంగా 3-4 ఎలక్షన్ లో ఆ అలయన్స్ లో బలం ఉంటూ పెంచుకుంటూ వస్తే తృతీయ ప్రత్యామ్నాయం అయితే తప్ప ఒకేసారి డైరెక్ట్ గా తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో తృతీయ శక్తి ఎదగలేదు. అదే విషయాన్ని మాట్లాడదాం, జాయిన్ అయ్యారు. రైట్, సందీప్ రాయల్ గారు టీవీకే పార్టీ అధినేత జాయిన్ అయ్యారు. నమస్తే అండి సందీప్ రాయల్ గారు. రైట్, ఈసారి విజయ్ గారు పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఎట్లా మీ అధినేతకి సంబంధించి కూడా ఆయన కూటమిలో ఉంటేనే కూడా విజయం సాధిస్తారు అంటే గత రాజకీయ నాయకుల యొక్క అనుభవాలను కూడా ఆయన అందెం రామిరెడ్డి గారు చెబుతూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒంటరిగా ఉంటే విజయ్ ఆయన గెలవలేరు ఈ రాజకీయ ఎన్నికల్లో. సో ఒక పార్టీతో పొత్తులో ఉంటేనే కూడా ఆయనకి కలిసి వస్తుంది అంటున్నారు. సో ఎట్లా మీ పార్టీ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? మొత్తంగా కూడా 234 స్థానాల్లో కూడా పోటీ చేస్తామంటూ కూడా విజయ్ చెప్పిన పరిస్థితి. మరి బీజేపీ నుంచి ఆఫర్ ని ఏదైతే కూడా బీజేపీ నుంచి ఒక ఆఫర్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం పదవి అంటున్నారు, అదేవిధంగా 80 సీట్లు పోటీ చేసుకోవచ్చు అంటున్నారు. ఏంటి ఆఫర్ ని స్వీకరిస్తున్నారా? మీడియాలో వచ్చిన వార్తలు అంటున్నారు. అసలు మీకేం తెలుసు, ఏం జరుగుతుంది? అసలు టీవీకే పార్టీలో ఆఫర్ ని స్వీకరిస్తున్నారా? నమస్కారం అండి. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మేము లాస్ట్ 2 years నుంచి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కోసం పనిచేస్తున్నాము. మమ్మల్ని ఫస్ట్ గుర్తించింది ఐన్యూసే, ఫస్ట్ మమ్మల్ని ఆహ్వానించింది. మనస్ఫూర్తిగా ఐన్యూస్ చైర్మన్ గారికి, యజమాన్యానికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు దళపతి విజయ్ గారు పార్టీ పెట్టిన రోజే చెప్పారు, మాకు శాశ్వత సైద్ధాంతిక శత్రువు బీజేపీ పార్టీ అని. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మా పార్టీలో ఉన్న ఐడియాలజికల్ లీడర్స్ కామరాజర్ గారు, పెరియార్ గారు, వాళ్ళిద్దరూ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు బీజేపీకి ఆపోజిట్ గానే పనిచేశారు. కాబట్టి మా పార్టీ ఎప్పుడు కూడా బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకంగానే ఉంటుంది. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, ఉండదు. ఇది క్లియర్. బీజేపీతో పోరాటం ఉంటుంది తప్ప పొత్తు మాత్రం ఉండదు. ఇంకోటి, తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే మూడో శక్తి రాదు అంటున్నారు. ఎందుకు రాదు, ఎందుకు రాకూడదు? మా నాయకుడు ఇన్స్పిరేషన్ తీసుకున్నది ఇద్దరిని తీసుకున్నారు. మీరేదో ప్రతిసారి ఆయన సినిమా హీరో కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే, చాలా మంది కూడా తెలుగు స్టేట్స్ లో ఉన్న కొంతమంది అనలిస్టులు కానీ ఏం చేస్తున్నారంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారితోనూ ఇంకోరితో పోలుస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఆయన ఫస్ట్ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేయలేదు. ఎలక్షన్లకు 3 నెలల ముందు వచ్చారు. ఆయన రాజకీయాలు ఆయన చేసుకుంటున్నారు, ఆయనతో మాకు సంబంధం లేదు. కానీ విజయ్ గారు పార్టీని 2 సంవత్సరాల ముందు పెట్టారు. ఆ 2 సంవత్సరాలు పార్టీ పెట్టే ముందు 3 సంవత్సరాల ముందు గ్రౌండ్ వర్క్ చేసి మొత్తం మేము పోలింగ్ బూత్ ఏజెంట్లను రెడీ చేసుకొని, మండల అధ్యక్షుని, రాష్ట్ర కార్యవర్గాన్ని మొత్తం రెడీ చేసుకుని మొత్తం ఎన్నికల రంగంలోకి దిగాము. అంతకుమించి తమిళనాడులో 2 ఓట్లు ఉంటాయి, చాలా మందికి తెలియదు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, 2 బీజేపీ వ్యతిరేక ఓటు. టీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి పూర్తిగా విరుద్ధంగా పనిచేసి మా పార్టీకి పడుతుంది. బీజేపీ వ్యతిరేక ఓటు మొత్తం కూడా డిఎంకేకి ఎవరు వేరు. ఎందుకంటే డిఎంకే పార్టీ బీజేపీతో లోపాయకార ఒప్పందం చేసుకుంటుందని తమిళ ప్రజలకు తెలుసు. బీజేపీ మీద పూర్తిగా ఫైట్ చేసే లీడరు నాట్ ఓన్లీ తమిళనాడు, ఈ సౌత్ ఇండియాలో ఎవరు ఉన్నారంటే అది ఒక విజయ్ గారు మాత్రమే. ఖచ్చితంగా టీపీకే పార్టీ 234 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. ఇప్పటికే 60 మంది లిస్ట్ రెడీ అయిపోయింది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు పొద్దున్నే కానీ పుదుచ్చేరిలో కూడా మనం మా పార్టీ ఉంది. మా 2 స్టేట్ల రిజిస్ట్రేషన్ ఉంది. పుదుచ్చేరిలో కూడా మేము సింగిల్ గా పోటీ చేస్తున్నాం 30 స్థానాల్లో. ఈ రోజు అనౌన్స్మెంట్ అయిపోతుంది. కాబట్టి విజయ్ గారు ఖచ్చితంగా మే 4వ తేదీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మీరందరికీ అనుకోవచ్చు, ఆ రోజు ఎంజీఆర్ వచ్చారు, ఎన్టీఆర్ వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఆ రోజు పరిస్థితుల్లో వాళ్ళకి అలా ఉంటాయి. కానీ ఈ రోజు పరిస్థితుల్లో మా నాయకుడు ఊరికేం పార్టీ పెట్టాడు కదా, ఊరినే సినిమాలు వదిలేసి రాడు కదా. మాకు కూడా వ్యూహాలు ఉంటాయి కదా. ఎలక్షన్స్ కి వచ్చినామంటే ఊరినే రాము కదా, సరదాగైతే రాడు కదా. బలమైన వ్యూహాలే ఉన్నాయి. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు మే 4 చూస్తారని మేము తెలియజేస్తున్నాం.
ఎస్, అంటే విజయ్ అంటే సీఎం రేసులోకి వస్తారంటారు. అంటే విజయ్ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతుంది అనుకుంటున్నారు? డిఎంకే పార్టీకి ఎక్కువగా నష్టం కలుగుతుంది అనుకుంటున్నారా? అన్నా డిఎంకేకి నష్టం కలుగుతుంది అంటే, ఎందుకంటే మొదటి నుంచి కూడా విజయ్ డిఎంకే పైన కూడా చాలా వరకు కూడా తీవ్రంగా మాట్లాడిన పరిస్థితి, మొత్తంగా కూడా ఫైట్ చేస్తున్నారు. సో ఎవరికి ఎక్కువగా నష్టం చేకూరుతుంది అనుకుంటున్నారు? మేడం, నష్టం ఎవరికని కాదు, మేము ముఖ్యమంత్రి సీటు కోసం ఫైట్ చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి మా నాయకుడు రాజకీయాలు చేస్తున్నాడు, ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. మేము ఎన్డీఏ అలయన్స్ మేము అసలుకి మేము కౌంట్లకు కూడా తీసుకోం. మీరు ఒకటి ఆలోచించండి, చాలా మంది బీజేపీ నాయకులు ఏమంటారంటే విజయ్కి ఏం లేదు, విజయ్కి ఏం లేదు అన్నారు. మళ్ళీ విజయ్ గారికి ఏం లేకపోతే 80 సీట్లు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు? మా నాయకుడు డైరెక్ట్ గా ఫోన్ చేసే స్థాయి వాళ్ళకి లేదనుకోండి, మా నాయకుడు అది జరగదు. 80 సీట్లు ఆఫర్ చేస్తున్నారు కదా, వేరే వాళ్ళతో ప్రెజర్ పెట్టిస్తున్నారు. కానీ మా నాయకుడు 80 సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి, మాకంత కెపాసిటీ లేకపోతే? మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి తమిళనాడులో చరిత్ర తిరగరాయబోతున్నాడు ఖచ్చితంగా తమిళ ప్రజలండి. విజయ్ గారు ఇచ్చిన హామీలు కూడా ఆషామాష హామీలేం కాదు, మొత్తం అంతా ఛానలైజ్ చేసి మొత్తం తెలుసుకున్న తర్వాతే ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే మంచి జరుగుతుందని ఇచ్చారు. డిఎంకేకి నష్టమా, అన్నా డిఎంకేకి నష్టమా అని కాదు, ఆ రెండు కుటుంబ పాలనతో తమిళనాడు భ్రష్టు పట్టించిన డిఎంకే పార్టీని, అవినీతితో మునిగిపోయిన అన్నా డిఎంకేని సమూలంగా బంగాళాఖాతంలో కలిపేసి తమిళనాడులోని చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటపై టీవీకే పార్టీ జెండాని మే 4వ తేదీన విజయ్ గారు ఎగరబోతున్నారు. ఇది తథ్యం. రామరెడ్డి గారు, తమిళనాడులో అంటే ఇప్పటి వరకు కూడా చూసాం జాతీయ రాజకీయాల ప్రభావం చాలా వరకు కూడా తక్కువగా కనిపిస్తూ ఉంటుంటుంది. ఎందుకు నరేంద్ర మోదీ చాలా రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రభావం కనిపించిన పరిస్థితి ఉంది, బట్ ఎందుకు తమిళ రాజకీయాలకు వచ్చేటప్పటికి కూడా చాలా చూస్తాం సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది? తమిళనాడులో ద్రవిడం ఆర్యులు వేరు, ద్రవిడ వేరు అని ద్రవిడ సిద్ధాంతంతో రాజకీయాలు, ముఖ్యంగా ఈ రామస్వామి నాయక్ గారు ఏదో చాలా తప్పుడు రాజకీయాలు చేశాడో, నికృష్ట రాజకీయాలు చేశాడో, శ్రీరాముని విగ్రహం పెట్టి చెప్పుల దండలేసి ఊరేగి సాలతో కొట్టుకుంటారు, దుర్మార్గమైన రాజకీయం. దాంట్లో ఈ ద్రవిడ అనేది బ్రిటిష్ వాళ్ళు పుట్టించింది. ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు, ఆర్యులు బయట నుంచి వచ్చారన్నది. ఆ రాజకీయం కొంతకాలం నడిచింది, కానీ తర్వాత వారి దుష్ఫలితాలు వాళ్ళు చూస్తూ జనాలు మార్పు చెందుతున్నారు. ఇప్పుడు యాంటీ హిందీ, యాంటీ హిందూ, యాంటీ నార్త్ రాజకీయాలు బాగా చేశారు, కానీ అది మార్పు వచ్చింది బాగా. దేశవ్యాప్తంగా చూస్తుంది ఏంటంటే ఇప్పుడు మీడియా బాగా పెరిగిపోయింది, సోషల్ మీడియా చాలా బలంగా పెరిగిపోయింది. అందరికీ బయట ఏం జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది, మోడీ ఎంత అద్భుతంగా పనిచేస్తుండు, కేంద్రంలో అది మన దేశం ఎంత అద్భుతంగా డెవలప్ తెలుస్తుంది వాళ్ళకు. ఈ రాజకీయాలు ఏంటంటే ఈ ప్రాంతీయ రాజకీయాలు ఇవి వీళ్ళ కుటుంబాల కోసమే చేసుకుంటారు, వీళ్ళ అవినీతి కోసం చేసుకుంటారు అని బాగా చూసినాక ఏంటంటే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏడీఏతో సంబంధం లేకుండా పోటీ చేసినా కానీ డబుల్ డిజిట్ ఓట్ % సాధించింది. 9 లోక్సభ స్థానాల్లో బీజేపీ సొంతంగా సెకండ్ ప్లేస్, ఏడీఎంకే థర్డ్ ప్లేస్ పోయింది. ఇంకో 3-4 స్థానాల్లో పొత్తు పార్టీలు వచ్చినాయి. సో అది ఇంతకుముందు ఎప్పుడు రాలే అన్ని సీట్లు. 1999లో బీజేపీ అలయన్స్ లో ఉన్న డిఎంకే గెలిచింది బాగా. యాంటీ బీజేపీ ఓట్లు ఉంటాయి తమిళనాడులో చెప్పినట్టు. ఇప్పుడు యాంటీ అధికార ఓట్లు ఉంటాయి అక్కడ. వరుసగా ఏంటంటే డిఎంకే ఓసారి, ఏడీఎంకే ఓసారి, ఏడీఎంకే ఇది గెలుచడం నడుస్తుంటది. ఒక్కసారి మాత్రమే ఆ రికార్డు బ్రేక్ చేసింది శ్రీమతి జయలలిత గారు. ఆమె చనిపోయే ముందు 2వ సారి గెలిచారు, 2వ సారి వరుస గెలిచింది అక్కడే. కేరళలో కూడా మొన్న లెఫ్ట్ ఫ్రంట్ 2 సార్లు, కానీ కేరళ కానీ తమిళనాడు కానీ ఓసారి వాళ్లకు ఓసారి వీళ్లకు. ఇప్పుడు ఏంటంటే విపరీతమైన అప్పులు చేశారు, భయంకరమైన అవినీతి ఉంది డిఎంకే ప్రభుత్వంలో. పచ్చి హిందూ ద్వేషంగా కుట్రలు చేస్తున్నారు. సనాతన ధర్మం అంటే అది కరోనా లాంటిదని ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. కాబట్టి అలాంటి దగ్గర ప్రజల్లో రియలైజేషన్ వచ్చింది. యాక్చువల్ స్టాలిన్ భార్య ఉదయనిధి స్టాలిన్ తల్లి, ఆమె గుడికి వెళ్ళి పూజలు చేస్తుంది, ఆమెను ఆపలేరు. కానీ హిందుత్వం మీద భయంకర విష ప్రచారం చేస్తున్నారు. అది ప్రజల్లో రియలైజేషన్ వచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాండి. దాదాపు 20 సంవత్సరాల క్రితం కరుణానిధి ఏమన్నాడంటే 2 మాటలు మాట్లాడాడు. రాముడు పుట్టనేలేదన్నాడు ఒక మాట, రెండోడు ఏమన్నాడు రాముడు తాగుబోతున్నాడు. పుట్టని రాముడు తాగుబోతే ఎట్లయితారు? వాళ్ళు చెప్పిన మొదటి మాటకే 2వ మాట విరుద్ధం. పచ్చి హిందూ ద్వేషం డిఎంకే సంస్కృతి. అప్పుడు అద్వాని గారు అన్నారు, మీరు ఏదైతే హిందువుల విషయంలో ఇంత ద్వేషంగా మాట్లాడుతున్నారో మిగతా క్రిస్టియన్, ఇస్లాం విషయాలు మాట్లాడగలరు అంటే కరుణానిధి నోటికి తాళం వేసుకున్నాడు. ఇది హిందూ ద్వేష పార్టీలకు బుద్ధి చెప్పే పరిస్థితులు ఇప్పుడు తమిళనాడులో వచ్చినాయి. జయలలిత గారు మొదట్లో కొన్ని తప్పులు చేసినా తర్వాత కూడా ఈ తప్పని వారు కూడా చేంజ్ చేశారు. తమిళనాడు రాజకీయాలు ఏంటంటే ఈ ప్రాంతీయ
ఈ దేశ రాజకీయాలకు చరమగీతం. మా నాయకుడు అన్నామలై గారు చాలా అద్భుతంగా కృషి చేశారు. పార్టీ ఎదిగింది. డిఎంకే ఏఐడిఎంకే పొత్తులో కొంచెం మార్పులు చేసిన అన్నామలై గారు మా పార్టీ మెయిన్ లీడర్, నయనార్ నాగేంద్ర మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. మా ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి అంటే ఇప్పుడు మీకు సంబంధించి కూడా అంటే ఎవరు మీరందరూ కూటమిలో ఉన్నారు, బట్ ఎడప్పాడి పళనిస్వామి ఆయనే సీఎం దీనిగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అలయన్స్ లో మీరు ఉన్నారు కాబట్టి చాలా వరకు అమ్మ చూసుకుంటే అమ్మ చనిపోయినాక ఆ చరిష్మా అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉంది కానీ బట్ పట్టణ ప్రాంతాలకు వచ్చినట్టు వరకు చాలా వరకు తగ్గింది. కొంత పార్టీలో కూడా కొంత వర్గపోరు, కొంత పడని పరిస్థితి కూడా ఉంది. బట్ ఇప్పుడు ఎన్నికల్లో ఎట్లా మీరందరూ కలిసి పనిచేయబోతున్నారు? అంటే ఏమైనా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఇంకా ఏమైనా క్లారిటీ వచ్చినట్టుగా కూడా లేదు. పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మీరు చెప్పింది కొంతవరకు వాస్తవమైన దాన్ని బీజేపీ ప్రభావం బాగా పెరిగిపోయింది. పట్టణ ప్రాంతాల్లో అది కాంపెన్సేట్ చేస్తుంది, ఎక్కువ సక్సెస్ వస్తుంది. బీజేపీ పట్టణ ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది. మన ఎలక్షన్స్ లో మన ఇక్కడ తెలంగాణ గవర్నర్ పనిచేసిన వారు 3 లక్షల పైగా ఓటు చెన్నై సౌత్ లో, కోయంబత్తూరులో 4,50,000 మన అన్నామలై గారికి. ఎందుకంటే పట్టణ ప్రాంతంలో ఏడీఎంకే ప్రభావం కొంచెం అమ్మగారు లేకపోవడం వల్ల జయలలిత తగ్గినా బీజేపీ మోడీ ప్రభావం చాలా పెరిగిపోయింది. కాబట్టి దానికి డబుల్ కాంపెన్సేషన్ చేస్తుంది బీజేపీ బలం. కాబట్టి బీజేపీ ఏడీఎంకే ఈ కూటమి. ఇంకొకటండి, డిఎంకే కూటమిలో 21 పార్టీలు ఉన్నాయండి. 21 పార్టీలు చూడండి, మీరు నెట్ల కూడా చూస్తే ఏడీఎంకే కూటమిలో 15 పార్టీలు ఉన్నాయి. ఈ 21 పార్టీ 15 పార్టీల కూటమితో విజయ్ పార్టీ ఎక్కడ దరిదాపులు ఉండదు. సర్వే కూడా వస్తుంది ఏంటంటే 114 నుంచి 125కి ఏడీఎంకే, దాదాపు 105 నుంచి 110 లోపల 105 ఆ ప్రాంతంలో డిఎంకే, 2-3 స్థానాలు టీవీకే పార్టీ విజయ్ పార్టీకి ఇచ్చారు. లేటెస్ట్ సర్వే ఇవాళనే వచ్చింది అది. కాబట్టి విజయ్కి అంత ఆస్కారమే లేదు. ఈ 2 పార్టీల మధ్యన కూటమిల మధ్యన బలమైన పోటీ ఉంటుంది. ఎడ్జ్తో బీజేపీ బలం తోటి ఏదైతే జయలలిత గారి లేకపోతే లోటును మోడీ గారి ప్రభావం బీజేపీ చరిష్మా అన్నామలై కృషి నయనార్ నాగేంద్ర కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళ సామాజిక కూడా అర్థం. కాబట్టి ఏదైతే బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది, సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పసుపులేటి సందీప్ రాయల్ గారు, అందం రామరెడ్డి గారు అంటున్నారు అంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా అసలు టీవీకే పార్టీకి అంత ఇది లేదు. మనం చూసుకుంటే ఇప్పుడున్న సర్వేస్ బట్టి కూడా అంటే మిగతా 2 ఏడీఎంకే కానీ అన్నాడీఎంకే కానీ ఈ పార్టీలు కూటమిలతో కొంత బలం చేకూరింది. బట్ టీవీకే కూడా ఎక్కడ ఎవరితో కూటమిలో లేరు. బట్ ఆయనకు వచ్చే ఓటు విలువ ఏదైతే ఉందో షేరింగ్ కానీ మొత్తంగా కూడా చూసుకొని చాలా తక్కువగా ఉంది. గెలిచే విషయంలో కూడా కొంత ఈ 2 పార్టీలతో పోటీకుంటే 2 డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకేనే కానీ విజయ్ పార్టీ మాత్రం 3వ స్థానానికే పరిమితం అని అంటున్నారు. మేడం, అంటే బీజేపీ వాళ్ళు మామూలుగా విజయ్ గారి పేరు పలకడానికి ఇష్టపడరు. అలాంటిది విజయ్ గారు గెలుస్తారని ఒప్పుకుంటారు చెప్పండి? అది జరిగే పని కాదు. ఒకటి ఆలోచించండి. ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. తెలుగు పాలిటిక్స్ లో ఎన్టీ రామారావు గారు సింగల్ గా వచ్చే సునామీ సృష్టించారు. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సునామీ సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు సునామీ సృష్టించారు. అంటే ఒక్క వ్యక్తికి ఓటు వేయాలనుకున్నప్పుడు అవతల ఎంతమంది ఉన్నప్పుడు డిఎంకేలో 21 పార్టీలు ఉన్నా, ఎన్డీఏలో 16 పార్టీలు ఎంతమంది ఉన్నా కూడా విజయ్కి ఓటు వేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఏ డిఎంకే పార్టీ ఆపలేదు, ఏ అన్నా డిఎంకే పార్టీ ఆపలేదు. మేడం ఒకటి గుర్తు పెట్టుకోండి, చెప్తున్నాను బీజేపీ వాళ్ళకు కూడా ఏంటంటే 1967 నుంచి స్టిల్ ఈ రోజు 2024 ఎంపీ ఎలక్షన్స్ వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏ పార్టీ అధికారంలోకి రాలేదండి. తమిళనాడులో 99లో 26 సీట్లు 39 బీజేపీ కూటమి. 1999లో అడ్రస్ గల్లంత అయిపోయారు. తర్వాత ఆ డిఎంపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అది అంటే అక్కడ డిఎంకే లోపాయికార ఒప్పందం అని కూడా ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే విజయ్ గారు గెలవబోతున్నారు. వీళ్ళు ఒక కుటుంబ రాజకీయ పార్టీని, ఒక అవినీతి పార్టీని, 2 కూటమిల్ని, 2 జాతీయ పార్టీలని, 2 ప్రాంతీయ పార్టీలని ఆయన ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిపేయబోతున్నారన్న ఉద్దేశంతోనే ఆయన మీద కరూరు స్టాంపేడ్, ఐటీ రైట్స్, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడము, సిబిఐ ఎంక్వైరీలు, జననాయకన్ సినిమా నాపేయడం ఇవన్నీ సృష్టించారు. ఆయన ఏంటి ఒక్కటే, మేము పొత్తు పెట్టుకోం, డిఎంకేతో పెట్టుకోం, అన్నా డిఎంకేతో పెట్టుకోం, బీజేపీతో పెట్టుకోం, కాంగ్రెస్ తో పెట్టుకోం. కాబట్టి మేము సింగిల్ గానే వస్తాం. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. ప్రజలు వద్దనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు. అది బీజేపీ అన్నా డిఎంకే నిర్ణయించలేదు కదా. 100% మా నాయకుడిని ఖచ్చితంగా తమిళ ప్రజలు ఆశీర్వదిస్తారు. మేడం ఒకటి చెప్తాను చూడండి. 5 లక్షల మందితో పెట్టుకునే మీటింగ్ ని డిఎంకే పార్టీ 5,000 మందితో కుదించింది. వాళ్ళ డీజీపీని వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని. అంటే ఆ రేంజ్ ఉన్న లీడర్ విజయ్ గారు. కాబట్టి
బీజేపీలో ఏం మాట్లాడినా, అన్నా డిఎంకేలో ఏం మాట్లాడినా, డిఎంకేలో ఏం మాట్లాడినా కూడా విజయ్ గారి యొక్క రాజకీయ సునామీని ఆపలేరు. సార్ ఇందాక ఏదో ఒకటి అంటున్నారు, అన్నామలై మా లీడర్ అని. అయ్యా, అన్నామలై గారు నేను ప్రచారమే చేయను అంటున్నాడు. అన్నామలై గారు ప్రచారమే చేయను అంటున్నాడు ఆయన. మీరు చెప్పొచ్చు, మేము తమిళనాడు కాబట్టి మేము చూస్తున్నాము. ఈ మధ్య మనం చూసాము అంటే విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆవిడ వైఫ్ కూడా విడాకులు కోరుతూ కూడా పిటిషన్ వేశారు. సో ఇవి ఎంత వరకు కూడా వేరే ఒక నటితో కూడా ఏదో సంథింగ్ ఉంది అంటూ కూడా మాట్లాడుతూ కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇవి ఎంత రాజకీయాల్లో కూడా ఇప్పుడున్న దీన్ని బట్టి కూడా ఎంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? మేడం, నేను పేర్లు ప్రస్తావించకూడదు, కరెక్ట్ కాదు. వ్యక్తిగత జీవితాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లే ఒక పార్టీ అధ్యక్షుడిని అవి ఏమి అన్నారు, కొడితే ఆయన వచ్చి డిప్యూటీ సీఎం పోస్ట్ లో కూర్చున్నాడు. ఓకేనా, తెలంగాణలో ఇలానే కేటీఆర్ గారు ఇలా అన్నారు, కొడితే ఆయన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేశారు 2019లో. కాబట్టి ఇక్కడ వ్యక్తిగత జీవితాలు అనేది ఎవరు వ్యక్తిగత అలా వ్యక్తిగత విషయాలు జోలికి వస్తే బీజేపీలో నాయకుల గురించి చిట్టాలు ఉంటాయి, డిఎంకేలో చిట్టాలు ఉంటాయి, అన్నా డిఎంకేలో చిట్టాలు ఉంటాయి. రాజకీయాలు చేయలేరు. బట్ ఏంటంటే అది విజయ్ గారి వ్యక్తిగతం. ఆయన ఏం చెప్పారంటే అది నేను చూసుకుంటాను, మీరు పార్టీ గురించి మీరు మాట్లాడాలని చెప్పారు కాబట్టి ఇంకా దాని గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు, వ్యక్తిగత జీవితాన్ని ఆయన హ్యాండిల్ చేసుకుంటానని ఆయన పబ్లిక్ గా మన మహిళా దినోత్సవం రోజు చెప్పారండి. అంటే ఇప్పుడు ఏంటి మీ పార్టీకి కలిసి వచ్చే పాయింట్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఇటువైపు డిఎంకే పార్టీ కూడా సంక్షేమ పథకాలను ఇస్తోంది, చాలా వరకు అన్ని మహిళలకు కానీ ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి. బట్ ఈ టీవీకే పార్టీకి ఏవి ప్లస్ గా మారుతాయి? ప్రజలు టీవీకే పార్టీ చెప్పే ఏవైతే ఎన్నికల సమయంలో కూడా ఇస్తారో హామీలు, అంటే ఏ పరంగా కూడా ఎక్కడి నుంచి కూడా ఎక్కువగా ఓట్లుగా మీకు మారుతాయి అనుకుంటున్నారు? ప్రధాన బలం వచ్చేసి మహిళలు, యువత, రైతులు, మత్స్యకారులు, బలుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఓట్లు పడతాయండి. మీరు ఒక మాట అంటున్నారు, స్టాలిన్ గారు మహిళలకి ఉచిత రవాణా ఇచ్చాడు. ఆయన ఉచిత రవాణా ఇవ్వలేదండి. రోజుకు ఒక బస్సు, అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇక్కడ ఎవరైనా ప్రెగ్నెన్సీ మహిళలు ఉన్నా, ఎగ్జామ్స్ రాసే మహిళలు ఉన్నా, బాలికలు ఉన్నా వాళ్ళందరూ హాజరయ్యే పరిస్థితి. అక్కడ ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేకుండా ఎగ్జామ్ రాయన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ చూసి మా నాయకుడు గల్లీ నుంచి చెన్నై వరకు ఏ బస్ ఎక్కినా లగ్జరీ బస్ తో సహా ఫ్రీ అని చెప్పాడు. ఖచ్చితంగా మా నాయకుడు ఊరికి హామీలు ఇవ్వలేదండి, అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఛానల్ చేసి ఆర్థిక నిపుణులతోనే చేశాడు. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఫస్ట్ టైం నేను ఐ న్యూస్ వేదికగా నేను ఒకటి మీకు చెప్తాను, తప్పు లేదు చెప్పడంలో. మా నాయకుడికి సలహాలు సూచనలలో అత్యంత ప్రాముఖ్యత వహిస్తున్న వ్యక్తి కూడా మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక మాజీ ఎంపీగా, మాజీగా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి. బట్ పేరైతే చెప్పకూడదు, కానీ మన తెలుగు వ్యక్తి ఆయనకి సలహాదారుగా ఉన్నారు ప్రస్తుతానికి. రామరెడ్డి గారు, సమయం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మెయిన్ పోటీ ఉంది. తర్వాత ఈ టీవీకే విజయ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకు కరూరు తొక్కిసలాడు కానీ సొంత భార్యనే ఈ టైంలో విడాకులు చేసేయడం డెఫినెట్ గా మైనసే. పర్సనల్ విషయాలు ఎక్కువ తీసుకోకూడదు, నిజమే, కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ఏంటంటే తన రాజకీయ లబ్ధి కోసం భార్యను కాదుకొని వేరే ఆమెను సీనియర్ ఎంకరేజ్ చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి పని చేసిన దాని కూడా ఆరోపణలు ఉన్నాయి. అది ఏ విధంగా దుష్ఫలితాలు వస్తాయి, ఏ విధంగానైనా ఆయన పోటీలో లేడు. డిఎంకే వర్సెస్ ఏడీఎంకే బీజేపీ కూటమి, పిఎంకే బలంగా టీఎంసీ గురించి కాబట్టి బలంగా గెలుస్తుంది ఈ ఎన్నికల్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నం రామరెడ్డి గారు, సందీప్ రాయల్ గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో చూడాలి, మే 4న అయితే మనకి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సో అప్పుడు తెలుస్తుంది డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, లేకపోతే విజయ్ ఏమైనా కూడా చక్రం తిప్పి ఆయనే సీఎం గా కూర్చుంటారా అనేది కూడా మే 4న అయితే తెలియబోతుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.